హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకుంటున్నామండి. ముందుగా పిండిని ఇందులోకి ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక గ్లాసు ఒలిగి రవ్వ తీసుకున్నామండి. ఇందులోకి కొద్దిగా బేకింగ్ పౌడర్, డాల్డా వేసి మిక్స్ చేసుకొని పిండిని కలుపుకుందామండి. వీటిని పిండిలోకి వేసేసుకొని అన్నీ కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఇలా కలిపి ముద్ద చేసుకొని చపాతీ పిండిలాగా, ఏమంటే గట్టిగా ఉండాలి పిండి. దీన్ని అర్ధగంట నాననిద్దాం. చక్కెరని నేను పాకం చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు పిండి బాగా నానిందండి. వీటిని చిన్న చిన్న ఉంటలుగా తీసుకుని ఫ్రెండ్, చిన్న చిన్న ఉంటల్ని ఇలా పూరీల మాదిరి చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇటువైపు ప్రెస్ చేసుకోవాలండి. అన్నీ ఇలాగనే చేసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేసుకుంటే బాగా పొంగుతాయండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఒక్కొక్కటిగా దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చక్కెర పాకంలోకి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ, అలాగే చూడండి క్రిస్పీ అయినటువంటి పేనియాలు రెడీ అండి. పేనియాలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి. సేమ్ ఇది సమోసా మాదిరి మనం పిండిని పూరి మాదిరి చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమే అండి. అంతే ఈజీగా ఇంట్లోనే ఆరోగ్యంగా గోధుమ పిండి రవ్వతో తయారు చేసుకున్న పేనియాలు.